వెల్కమ్ టు థీమా రివ్యూస్ అవి ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే మూవీ న్యూస్ అప్డేట్స్ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లేటెస్ట్ అప్డేట్స్ బై ఈ వీడియో అయితే చిన్నగానే ఉంటుంది, పెద్దగా దీర్ఘాలు తీయాల్సిన అవసరం లేదు, షార్ట్ అండ్ సింపుల్గానే ఉంది. స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ న్యూస్ చూసుకుంటే హనుమాన్ మూవీ మాత్రమే దుమ్ము దులిపింది కదా థియేటర్లో. ఇప్పుడు ఓటీటీలో కూడా దుమ్ము దులుపుడు కాదు, ఇంకా ఎక్కువ పీక్స్కి వెళ్ళిపోయింది అనుకోవచ్చు. మరి బ్లాక్ బస్టర్ హిట్ అయితే ఇక్కడ కూడా ఇంకా దానికంటే ఇంకా ఎక్కువ పెద్ద లెవెల్కి వెళ్ళిపోయింది. ఎందుకంటే ట్రెండింగ్ అనమాట, గ్లోబల్లోనే ఫస్ట్ ట్రెండింగ్ కొట్టింది. ఇక్కడ హైయెస్ట్ గ్రాసెస్ అనమాట, రికార్డ్ షాటరింగ్ కట్టారు. 102 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ అంట బై జీ5లా మన వాళ్ళు ఊహించలేనంత స్ట్రీమింగ్స్ అయితే బయటపడ్డవి. ఈ హనుమాన్ మూవీకి అయితే మన వాళ్ళైతే చాలా ఎంజాయ్ చేశారు. హనుమాన్ మూవీని అయితే నేను కూడా ఒకసారి ఫ్యామిలీతో పాటు మళ్ళీ ఒకసారి చూస్తాను. మీరు కూడా ఒకసారి హనుమాన్ మూవీని మాత్రం మళ్ళీ ఒకసారి థియేటర్లో చూడండి, సరే ఓటీటీలో చూడమని ఒక చిన్న రిక్వెస్ట్. తర్వాత ఇది రూమర్ కిందనే చూసుకోండి. ఏంటంటే రజనీకాంత్ గారిది లాల్ సలాం మూవీ ఉంది కదా, సో ఈ లాల్ సలాం మూవీకి సంబంధించిన ఓటీటీ ఏంటంటే నెట్ఫ్లిక్స్లో మార్చ్ 21st వస్తుందనేసి ఒక రూమర్ అంటే పుకారు ఏదైతే ఉందో బయట నడుస్తుంది. మనకి వెబ్సైట్ ప్లాట్ఫామ్స్లో అక్కడక్కడ పుకార్లు అయితే నడుస్తున్నాయి. కానీ యాక్చువల్లీ నెట్ఫ్లిక్స్ నుంచి మాత్రము ఏం అప్డేట్ అయితే రాలేదనేసి అయితే ఇంకొక చాలామంది కూడా ఆర్టికల్స్ కూడా రాస్తున్నారు. సో అఫీషియల్గా ఏంది అనేసి అయితే మనం అయితే వెయిట్ చేయాల్సింది అవి. అండ్ అంతే. అండ్ నెక్స్ట్ చూసుకుంటే అమెజాన్ ప్రైమ్ నుంచి అన్నమాట. సో అమెజాన్ ప్రైమ్లో ఇన్స్టాగ్రామ్లో మన వాళ్ళు ఒక పోస్ట్ అయితే పెట్టిరన్నమాట. సో పోస్ట్ పెట్టి కూడా చాలా రోజులు అయింది. నాకు పొద్దున తెలిసింది ఏంటంటే ఇన్స్పెక్టర్ రిషి అనేది ఈ పోస్టర్లో ఉంది. ఇక్కడ మెయిన్ లీడ్ యాక్టర్స్ కంటే కూడా సూపర్ న్యాచురల్ కాన్సెప్ట్తో పాటు వచ్చింది. ఇక్కడ పోస్టర్ చాలా అట్రాక్టివ్గా అనిపించింది బై, అండ్ బాగా అనిపించింది. సో ఒక చిన్న అప్డేట్ అనమాట, ఒక మంచి ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ అయితే వస్తుంది అనమాట. మార్చ్ 29కి అఫీషియల్ డేట్ వరకు కన్ఫర్మ్ అయిపోయింది. సో 1 వీక్ టైం ఉంది. సో దీనికి సంబంధించిన ట్రైలర్ కానీ లేకపోతే ఏమైనా అప్డేట్ వస్తాయి సపరేట్గా దానికి సంబంధించిన రివ్యూ అయితే తీసుకొస్తాం, వెయిట్ అయితే చేయండి. దాని తర్వాత నెక్స్ట్ ఏం చెప్పాలా, ఈ మూవీ కోసం అయితే నేను చాలా వెయిట్ చేసిన భయ్యా అని చెప్పాలా ఎందుకంటే సో గాడ్జిలా -1 అనే మూవీ కోసం అయితే నేను బాగా వెయిట్ చేసిండే. సో రాలేదు, కానీ ఈ మూవీ మాత్రం ఆస్కార్ అవార్డు విన్ అయింది. ప్లస్ ఈ మూవీ బ్లాక్ అండ్ వైట్లో కూడా రిలీజ్ అయింది. కానీ మన ఇండియాలో అయితే పీవీఆర్లో వాళ్ళు ఏం మాట్లాడలేదు, ఏం రాలేదు. కానీ ఇప్పుడు ఐ థింక్ మార్చ్ 29కి గాడ్జిలా వర్సెస్ కాంగ్ ద న్యూ ఎంపైర్కి సంబంధించిన ఫ్రాంచైజ్ ఇంకొక సీక్వెల్ వస్తుంది. కానీ ఒరిజినల్ గాడ్జిలా -1 అయితే రావట్లేదు. దేవుడా కనీసం ఓటీటీ నన్ను చెప్పరానైనా అంటే కూడా ఓటీటీలో కూడా కొన్ని విషయంలో కూడా ఏమవుతుందో అన్న లింబోలో అయిపోయింది అనమాట. వస్తుందా రాదా అనేసి అయితే వెయిటింగ్ చేస్తున్నాం. మాలాంటి వాళ్ళు అయితే బాధపడతారు పోయి. సో ఎప్పుడు వస్తుందో వెయిట్ చేయాల్సిందే అనమాట. గాడ్జిలా -1 వస్తుందా రాదా అనేసి అట్లీస్ట్ తక్కువ బ్లాక్ అండ్ వైట్ వర్జన్ అన్న రిలీజ్ చేయడం అయినా అనిపిస్తుంది. సో వస్తుందో రాదో వెయిట్ చేయాల్సిందే. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే నరుటో ఫ్యాన్స్ గురించి అనమాట, పండుగ వేసుకొచ్చే యానిమే న్యూస్ అనమాట. ఇది ఏంటంటే సోనీ ఇది నరుటో షిప్పుడెన్ యానిమే సిరీస్ని అయితే తీసుకొస్తుంది అనేసి అయితే అఫీషియల్ ఒక కన్ఫర్మేషన్ వీడియో అయితే పెట్టిర్రు. మేబీ నాకు వచ్చిన అప్డేట్ ప్రకారం చూసుకుంటే మార్చ్ 18th నుంచి నరుటో షిప్పుడెన్ హిందీ డబ్బులా వస్తుంది అనేసి అయితే కొంచెం అప్డేట్ అయితే తీసుకొచ్చారన్నమాట. సో యానిమే ఫ్యాన్స్ అయితే హిందీలో నరుటో షిప్పుడెన్ సిరీస్ని ఎంజాయ్ చేయాలని కూడా వాళ్ళైతే పండుగ చేసుకోవచ్చు అన్నమాట. కలిగేట సోనీ ఉంటాయి ఇట్లా చెక్ చేసుకోండి. ఐ థింక్ జియో టీవీలో కూడా చూసుకోవచ్చు అనుకుంటా. ఒకవేళ గిట్ట మీరు చెక్ చేయండి, కుదిరితే ఇట్లా కింద కామెంట్ జియో టీవీ నుంచి సోనీ చూసుకోవచ్చా లేదనేసి. సో ఇవి నాకు వచ్చిన కాడికి మూవీ న్యూస్ అనమాట. ఎలా అనిపించింది, యూస్ఫుల్ అయిందా లేదా కింద కామెంట్ చేయండి. అండ్ వీడియోకి అయితే నెక్స్ట్ వేళ కలుసుకుందాం.